అమ్మా అలైక్య చిట్టి పికిల్స్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా అలైక్య చిట్టి పికిల్స్ గురించి అలైక్య చిట్టి పికిల్స్ గురించి నేను ఇచ్చినటువంటి కౌంటర్లు కూడా నడుస్తున్నాయి. చిన్న వయసులోనే బీపీ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చిన్న వయసులోనే వెంటిలేటర్ మీదకి ఎట్లా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. కొత్తగా డ్రామాలు ఆడుతున్నారా? మా అక్కకి ఏమైనా అయితే మీరందరూ బాధ్యులు అవుతారు, మీరందరూ సమాధానం చెప్పాలి అని నోటుకొచ్చినట్టు మళ్ళీ పేలుతున్నారు. అదే మీ దగ్గరికి వచ్చి చిట్టి పికిల్స్ అరకేజీ ఎంత అని అడిగినందుకు మీ అక్క వల్గర్ గా సమాధానం చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు వాళ్ళు చిన్నబుచ్చుకొని, వాళ్ళు సెన్సిటివ్ అయ్యి ఉండి, వాళ్ళు మనస్తాపానికి గురయ్యి ఏమైనా చేసుకొని వాళ్ళు ఏమైనా చచ్చిపోయినట్లయితే మీరు ఇస్తారా రెస్పాన్సిబిలిటీ? మీరు ఇస్తారా వాళ్ళని? కానీ అమ్మ నాన్నలకి, లేకపోతే అతనికి పెళ్ళై ఉంటే భార్య పిల్లలకి అతను మీరు తీసుకొచ్చిస్తారా? ఆ అమ్మాయిని పాస్ పని చేసుకొని బ్రతుకు నువ్వు అని చెప్పిన మాట్లాడిన అటువంటి ఆ అమ్మాయిని పట్టుకొని మీరు తీసుకొచ్చిస్తారా? ఎవరు కదా. ఇవ్వనప్పుడు మీ అక్కకి ఏమైందమ్మా? మీరు బెట్టింగ్ యాప్ల్లో బోల్డ్ అంతా సంపాదించారు, అది సరిపోలేదు. సరే అలైక్య చిట్టి పికిల్స్ అని మంచి బిజినెస్ పెట్టారు. బిజినెస్ పెట్టుకున్నప్పుడు కస్టమరే దేవుడు. వాడు కష్టపడి పగలంతా కష్టపడి సంపాదించుకొని ఒక జేబులో 10 రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కొని అన్నం తిందాం అనుకుని మీకు ఆన్లైన్ లో రావడం తప్పైపోయింది. అయినా అంత రేట్లు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఏదన్నా టేస్టీగా ఉంటే ఉండొచ్చేమో, కాదని నేను చెప్పట్లేదు. మీరు బజార్ ఎక్కి బజార్లో టెంటులు వేసుకొని టెంటుల్లో అమ్ముకోండి, అక్కడ డెవలప్ అవుతారు. ఆన్లైన్ లో ఎటువంటి బిజినెస్లు పెట్టి ఆన్లైన్ లో నోట్లకు వచ్చినట్టు వాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఇవాళ వాళ్ళని అన్నారు, రేపటి రోజున మమ్మల్ని అంటారు. ఎవరైనా సెన్సిటివ్ మనసు ఉన్న వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి? అదే చచ్చిపోతే అప్పుడు నువ్వు తీసుకొచ్చిస్తావా? మీ అక్కకి ఏమైనా ఊడేది, ప్రజలకి ఏమీ ఊడదు. ఏదైనా ఊడిద్ది అనుకుంటున్నాయో అటువంటి దరిద్రం ప్రపంచం వదిలి లోకం వదిలిపోయింది అనుకుంటారు. నటించిన నాటకాలు, చేసిన నాటకాలు చాలే గాని ఆ వయసులో బీపీ ఎక్కువైపోయింది, వెంటిలేటర్ పైన ఉందని నాటకాలు చేయొద్దు. కానీ హాస్పిటల్ మంచం దిగి ఇంటికి వచ్చి నోరు మూసుకొని ఆన్లైన్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లు, సోషల్ మీడియా టోటల్ క్లోజ్ చేసుకొని బ్రతకదలుచుకుంటే బ్రతకండి. రోడ్ల మీద డేరాలు వేసుకొని బ్రతకండి. పికిలే అమ్ముకుంటారో, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటారో, లేదా సూపర్ మార్కెట్లో పెట్టుకుని బెట్టింగ్ యాప్లో సంపాదించారు కదా బాగానే. ఎంతమంది ప్రాణాలు పోతే మీరు అంతటి డెవలప్ అయ్యారు. అలైక్య చిట్టి పికిల్స్ అని పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడగలిగారు. ఈ బెట్టింగ్ యాప్ల్లో పోయిన ప్రాణాలు బయటికి రాలా. కానీ నువ్వు నీ దగ్గర కస్టమర్ కొనుక్కోవడానికి వచ్చినటువంటి కస్టమర్ చనిపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ అవుతావా? నువ్వు సమాధానం ఇస్తావా? చెప్పు. మీలో మీ ముగ్గురులో ఒకళ్ళు పోయినా ఇంకేం భారమేం కాదు. ఒక దరిద్రం పోయింది అనుకుంటారు ప్రజలు. ఇంతటి నోటి పలుపు, ఇంతటి నోటి అహంకారం, ఇంతటి హెడ్ వెయిట్, ఇంతటి తలపొగరు ఉన్న ఒక మహిళ భూప్రపంచం కోల్పోయింది అనుకుంటారు. ఆమె చేసుకున్న పాపానికి ఆమె అనుభవించింది అనుకుంటారు. అంతేగాని హాస్పిటల్లో మంచాలు ఎక్కి హాస్పిటల్లో ఫీజులు కట్టి నాటకాలు చేయొద్దు. నాటకాలు చేయాలంటే సిల్వర్ స్క్రీన్ ఉంది. సంవత్సరాల తరబడి నటిద్దామని చూస్తున్న ఎవరికి అవకాశాలు రాక వాళ్ళు ఎంతో కృషి చేసుకుంటున్నారు. మీ నాటకాలను ఎవరు నమ్మరు. మీరు ఫస్ట్ హాస్పిటల్ బెడ్ దిగి మీ బ్రతుకు మీరు బ్రతకండి. అంటే చాలా మంది బయట ఏమంటారు, ముగ్గురు ఆడపిల్లలు కొంచెం కష్టంగా చేస్తున్నారు, కష్టపడుతారు, తండ్రి లేడు కాబట్టి కొంచెం ఏదో తప్పు చేసారు, కొంచెం వాళ్ళని సపోర్ట్ చేయండి అని కొంతమంది. సపోర్ట్ చేయరు. బెట్టింగ్ యాప్ కాసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు మీరు ప్రజలకు తెలియకుండా. ఆ యాప్ లో సంపాదించిన సొమ్మే ఇప్పుడు చిట్టి పికిల్స్ పెట్టారు. అప్పుడు ప్రాణాలు పోయినాయి. ఆ ప్రాణాలకు బాధ్యులు ఎవరు? మీరు బెట్టింగ్ యాప్ లో సంపాదించిన సొమ్ముకి ప్రాణాలు పోయినాయి. మరి వాళ్ళని తీసుకొచ్చిస్తావా? ఆడదానికి అయితే నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావా? ఆడపిల్లలు అయితే ఆడపిల్లలు బ్రతుకుతారు. ఆడపిల్లలు బ్రతికే బ్రతుకులు చాలా ఉన్నాయి. దేశ విదేశాలు తిరుగుతారు, రాజ్యాంగాలు తిరుగుతారు, ఏవేవో చేస్తారు. కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్లు ఒకటి, నిక్కర్ స్కామ్ కేసులు ఒకటి, ఇట్లాంటి చిట్టి పికిల్స్ పెట్టి నోటుకొచ్చినట్టు ఎవరిని తిట్టరు. అమ్మల్ని అక్కల దాకా పోతావా నువ్వు? ఆడదానివేనా? ఏదో ఒకసారి ఏముందో చూపించు, నీ దగ్గర చూద్దాం. వాళ్ళ అమ్మని దాకా పోయావు కదా నువ్వు. ఇప్పుడు నేను వస్తాను నీ హాస్పిటల్, నీ దగ్గర ఏముందో చూపించు. వాళ్ళ అమ్మ దాకా పోయావు కదా. అంటే ఒక మగ మనిషిని పట్టుకొని అంతటి వల్గర్ వర్డ్స్ వాడటానికి నీకు ఎటువంటి నోరుంటే, నీకు ఎటువంటి అహంకారం, తలపొగరు ఉంటే నువ్వు మాట్లాడావు అనేది చూసుకో. ఇప్పటికైనా మీరు టోటల్ గా సోషల్ మీడియాను క్లోజ్ చేసుకొని రోడ్ల మీద డేరాలు వేసుకోండి. డేరాలలో డబ్బాలు పెట్టుకొని కాటా పెట్టుకొని పికిల్స్ అమ్ముకొని బ్రతకండి. అక్కడైనా మీ మీద జాలి చూపిస్తారేమో కానీ ప్రజలు. మీరు ఇంకొకసారి సోషల్ మీడియాలో వచ్చి మళ్ళీ మా చెల్లికి ఏమన్నా అయితే, మా అక్కకి ఏమన్నా అయితే, మా పిన్నికి ఏమన్నా అయితే అంటే వచ్చి వాయి కొట్టి ఇంటి పేరు అడుగుతారు.
అంటే వాళ్ళ లేడీస్ తో కూడా అట్లే బిహేవ్ చేసాడు, అంటే ఇంటికి వెళ్ళి పాచి పని చేసుకో అప్పుడు పైసలు వస్తాయి. లేడీ లేదు, జంట లేదు, ఒక వయసు లేదు, ఒక తారతమ్యం లేదు, ఒక చదువుకున్న వాళ్ళు లేరు, ఒక చదువుకోలేని లేరు. ఆ ఫోన్ లో మాట్లాడిన వయసు, అతని వయసు ఎంతో తెలుసా, అతను ఏం చదువుకున్నాడో తెలుసా, అతని వృత్తి ఏంటో తెలుసా, ఈ అమ్మాయి ఎంత చదువుకుందో తెలుసా? ఇటువంటి వాళ్ళని పట్టుకొని నువ్వు పాస్ పని చేసుకొని మాట్లాడతావా? పికిలే కొనలేనాడు నువ్వు పెళ్ళడానికి ఏం బంగారం కొని పెడతావని మాట్లాడతావా? నీకు ఆడుందా ఏంటి బంగారం కానీ, లేదా మేడలు కానీ, మిద్దెలు కానీ ఉంటే ఇవ్వు, నీ పేరు చెప్పుకొని ఆయన గర్ల్ ఫ్రెండ్ కో పెళ్ళానికో ఇచ్చుకుంటాడు మరి.